సక్సెస్ఫుల్ అవుతున్నారు మీరు లైవ్గా చూడొచ్చు మీ ముందర ఉంటారు వాళ్ళకి. సో అందుకని బోట్ క్యాంప్స్ ఎవరైతే అటెండ్ చేస్తారో వాళ్ళకి మొత్తం నాలెడ్జ్, తర్వాత సక్సెస్ఫుల్ వెస్టీజ్లో సక్సెస్ఫుల్ లీడర్షిప్ని చూసేదానికి మీకు అవకాశం ఉంటుంది. వాళ్ళది కార్స్, వాళ్ళది విల్లాస్, వాళ్ళది లైఫ్ స్టైల్ మొత్తం మీరు చూడొచ్చు. ఎందుకంటే నమ్మకం అనేది ఈ బిజినెస్లో స్టార్టింగ్ స్టేజ్లో ఉండేది. రైట్ అన్నా జనాల్లో చెప్తారు నాది అంత చెక్కు, నాది ఇంత చెక్కు, నమ్ముతారా? జనాలు చెప్పుకుంటారు, వస్తువులు పోతుంది. టిల్ ద టైం మీకు ఆ సక్సెస్ వచ్చే వరకు ఆ డౌట్ ఉండే ఉంటాయి. కానీ మనం ఒక సింపుల్ వేలో వాట్ ఈస్ వెస్టీజ్, వెస్టీజ్ ఏంటి, వెస్టీజ్ ఎందుకు చేయాలి, వెస్టీజ్లో మనము లీడర్షిప్ అంటే ఏంటి, ఆ బిజినెస్ చేసేప్పుడు మాకు ఎటువంటి ఒక ఛాలెంజెస్ వస్తాయనే దానికి మనం చాలా సింపుల్ వే మనం నేర్చుకున్నాము. ఈ ట్రైనింగ్ మీకు ఎంతవరకు అర్థమవుతుంది? లెట్స్ ట్రై ఇప్పుడు వచ్చేసారా? ఓకే, సో మీకు ఎంతవరకు అర్థమవుతుంది మనం చూద్దాం. ఫ్రెండ్స్, ఈ ట్రైనింగ్లో పెద్దగా ఒక డిఫరెంట్ వేలో ఏది ఉండలేదు. ఈ ట్రైనింగ్లో రియాలిటీ అనేది ఉంటుంది. ఈ ట్రైనింగ్లో మీరు ఒక నెట్వర్కింగ్ లైఫ్కి ఎప్పుడు వస్తారు, మీరు ఆ నెట్వర్కింగ్ లైఫ్లో ఆ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ లైఫ్లో ఛాలెంజెస్ అనేది ఎలా ఉంటాయి, ఈ లైఫ్లో ప్రాబ్లమ్స్ అనేది ఎలా వస్తాయి, ఏ రకంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ ఒక లైఫ్ని నేను మీ ముందర పెడతాను. ఆడ మీరు కరెక్ట్ చేస్తూ ఉన్నారా, రాంగ్గా పోతా ఉన్నారా అనేది మీకు తెలుస్తుంది. యాడ మీరు రాంగ్ పోతా ఉన్నారో దయచేసి మీరు మిమ్మల్ని కరెక్ట్ చేసుకోండి. ఈ ట్రైనింగ్లో వేరే ఏది పెద్దగా మీకు అర్థమయ్యాలి. కానీ ఒక నెట్వర్కర్ లైఫ్, ఒక నెట్వర్కర్ జీవనం ఎలా ఉన్నది, నేను సక్సెస్ఫుల్ అవ్వాలంటే ఎలా ఉన్నది అనే దానికి కొద్దిగా నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్లో రైట్ ఏదైతే రీసెర్చ్ అయినాయి ఆ రీసెర్చ్ పేపర్స్తో, ఆ రీసెర్చ్ పాయింట్స్తో నేను ఈ ఒక ట్రైనింగ్ నేను తయారు చేశాను. మీరు కొద్దిగా చూడండి. లెట్స్ మూవ్ టు దిస్ స్లైడ్ నెంబర్ 1. సక్సెస్ 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 అందరూ సక్సెస్కి వచ్చినారు రైట్ అన్నా? ఒక మహానుభావుడు చెప్తారు, మీరు తర్వాత మీ గోల్, మీ డ్రీమ్, మీ సక్సెస్ మీరు అచీవ్ చేయాలంటే దానికి మధ్యలో ఒక సింగిల్ ఒక మైండ్ సెట్ పనిచేస్తుంది. ఆ మైండ్ సెట్ తీసుకుని పక్కన పారేస్తే మీరు సక్సెస్ఫుల్ అవుతారు. అది మైండ్ సెట్ ఏంటి? ఏ ఒక మైండ్ సెట్ మనం తీసి పక్కన పారేయాలి, అది ఏంటంటే ఎక్స్క్యూజెస్. మన లైఫ్లో ఒక టార్గెట్ అనేది తీసుకుంటాము, ఒక గోల్ అనేది తీసుకుంటాము, కానీ అది అచీవ్ అయ్యలేదు. అది అచీవ్ అయ్యేదంటే నార్మల్గా మనం కథలు చెప్తాము. కథలు చెప్పేది మాకి ఆ ఒక స్మాల్ ఏజ్ నుంచి చాలా మంచిగా వస్తుంది రైట్ అవ్వ. అది ఎందుకు కాలేదు, అందుకు కాలేదు. ఇప్పుడు వైఫ్ కూడా హస్బెండ్కి మీరు ఆఫీస్ నుండి ఎందుకు లేట్ వచ్చారు, ఎక్కడ పోయి 30, 60, 90 వచ్చింటాడు రైట్. దానికి ఒక స్టోరీ ఉంటుంది, అది మనం దాంట్లో మాస్టర్స్. చిన్నప్పుడు మాకి అది రియాలిటీ, ఆ ఒక అలవాటు మాకు ఉంటుంది. మీరు చూడండి, ఒక చిన్న పాప 3వ తరగతి నుండి వాడు 8వ తరగతి చదివే వరకు అదే తాతని 4 సార్లు చంపేశాడు. తాత చించేసగలే కదా, ఏ రాము నేను నా స్కూల్ ఎందుకు రాలేదు, తాత చంపాడు. 4th రే నేను ఎందుకు రాలేదా, తాత చంపాడు. సో 3rd నుండి 9వ క్లాస్ వచ్చేవాడు అదే తాతని మినిమం 4 సార్లు చెప్పుకుంటాడు. వారి కథలు చెప్పి మనకి ఆ కాలం నుండి తెలుసు. సో ఎక్స్క్యూజెస్ అనేది లైఫ్లో మనం పక్కన పట్టేస్తే ఎక్స్క్యూజ్ వద్దు, ఎక్స్క్యూజ్ వద్దు, ఎక్స్క్యూజ్ వద్దు అని డైలీ మీరు మిమ్మల్ని చెప్పుకుంటా ఉంటారు. మీ లైఫ్లో యాక్షన్ అనేది వస్తుంది, ఏది చేయాలి అనేది వస్తుంది కథల్లో. సో ఫస్ట్ టైం మనము ఇప్పుడు నేర్చుకుంటా ఉన్నది
ఇది ఒక ఎంత మా జనానికి మాత్రం ఉర్దూ వస్తుంది, ఉర్దూ. ఓకే, ఒక్క లేడీ ఇక్కడ ఉన్నారు. ఓకే, ఇది కోట్ నాకు చాలా నచ్చింది. కోట్ ఏమనిపిస్తుందంటే, ఒక బాగా తెలివి ఉండేవాడికి ఒకరు అడుగుతారు ఏమంటే, లైఫ్లో ఏది ఇంపార్టెంట్? మీరు మీ గోల్కి పోతా ఉంటారు కదా, అది రోడ్ ఇంపార్టెంటా, లేకపోతే మీరు ఎక్కడ వెళ్ళాలి, మీ గోల్, మీ లక్ష్యం, అది ఇంపార్టెంటా? లక్ష్యం ఇంపార్టెంటా? ఏ ఒక హాది, ఏ ఒక రోడ్లో పోతా ఉన్నారు, ఆ రోడ్ ఇంపార్టెంటా? సో ఆ పెద్దోడు చెప్పాడు, రోడ్డు కూడా అంత ఇంపార్టెంట్ లేదు, మీ లక్ష్యం కూడా అంత ఇంపార్టెంట్ లేదు, మీతో పాటు మీ పార్ట్నర్గా, మీ డౌన్లైన్గా, మీ టీమ్గా ఎవరైతే ఉంటాడు కదా, వాడు ఇంపార్టెంట్ అని చెప్తారు. మీతో పాటు ఎవరైతే, మీ అప్లైన్ కావచ్చు, మీ డౌన్లైన్ కావచ్చు, రైట్, దానికి హిందీలో హమ్ సఫర్ అని చెప్తారు, రైట్. దానికి మా తోడుగా, మా నెట్వర్కింగ్ లాంగ్వేజ్లో మనము డౌన్ లైన్స్, లైట్ లైన్స్ అని చెప్తాము. సో రోడ్ ఎట్లన్నా ఉంది, టార్గెట్ ఏదన్నా ఉంది, గోల్ ఏమన్నా ఉంది, జట్టులో ఉండే టీం, మీతో పాటు ఉండే టీం మోటివేటెడ్గా ఉంది, డిపెండబుల్, వాళ్ళకి ట్రస్ట్ వర్ది టీం ఉంటే సక్సెస్ అనేది 100% గ్యారెంటీ. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు స్టార్ట్ అయ్యేది ఎప్పుడు, మీది డే స్టార్ట్ అవుతుంది. ఆ డే స్టార్ట్ అయ్యేప్పుడు నెగటివ్స్ అనేది ఉంటాయి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి, జాబ్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి, ఎవ్రీథింగ్ విల్ బి దేర్. కానీ మీరు యాజ్ ఎ పర్సన్ వెయిట్ క్యారీ చెయ్యకండి, బరువుగా మీ కాళ్ళు పెట్టుకోవద్దండి. కాళ్ళు బరువుగా ఉంటే పెద్దగా ఫ్లైట్ తీసుకునేకెయ్యాలి. ఒక పక్షి ఉంది, రైట్, ఒక బర్డ్ ఉంది. ఆ బర్డ్ ఎంత లైట్గా ఉంటుంది, అంత ఈజీ అది పైన పోవచ్చు. అదే ఒక బర్డ్కి కాడికి మీరు ఒక 1/2 కిలో ఒక రాయి తీసుకుని పెట్టేస్తే అది ఫ్లైట్ తీసుకువుతుందా? అందుకని అనవసరంగా టెన్షన్స్, టార్చర్స్, ఫ్యామిలీ ప్రాబ్లము, జాబ్ ప్రాబ్లము, అది ప్రాబ్లం, ఇది ప్రాబ్లం మీరు అనవసరంగా పట్టుకుంటే, ఆ బరువు పట్టుకుంటే మీరు లైఫ్లో సక్సెస్ఫుల్ అవడానికి వీల్లేదు. సో అందుకని డైలీ మీరు జీరో అవ్వాలి, డైలీ జీరో అవ్వాలి. జీరో అంటే పాతది ఏముంది అది వదిలేసి, ఆ భగవంతుడు ఈ పొద్దు మీకు ఫ్రెష్ డే ఇచ్చాడు, నేను పాజిటివ్గా నా గోల్ ముందు వెళ్దామని డైలీ ఎవ్రీ మార్నింగ్ మీరు లేయంగానే ఆ భగవంతుడికి థ్యాంక్స్ చెప్పి, ఈ పొద్దు నా లక్ష్యం, నా టార్గెట్ డైలీ చేయండి. మీరు డైలీ చేయండి, మీకు అలవాటు అయిపోతుంది. మీకు నెగటివ్స్ అనేది మీ లైఫ్లో రావు, మీరు పాజిటివ్ ముందుగానే అయిపోతాం. రైట్ సార్? నా ట్రైనింగ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది, పెద్దగా డైలాగ్స్ ఉండవు, రైట్. సో బిజినెస్లో సక్సెస్ఫుల్ అవ్వడానికి మాకు ఏది పాయింట్స్, ఏ ఒక బ్లూ ప్రింట్ ప్లాన్ మాకు కావాలో ఆ ప్లాన్ నేను చెప్తాను, మీకు కలిసి ఫాలో చేయండి. ఫ్రెండ్స్, సక్సెస్ అంటే ప్రాబ్లం అంటే సక్సెస్. సక్సెస్ అంటే ప్రాబ్లమ్స్ ఎదురించాలి. మీరు ఎంతవరకు అవాయిడ్ చేస్తారో సక్సెస్ రాదు. ఏదైతే ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి సమాధానం, ఏ ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ లాగా మీది థింకింగ్, మీది మైండ్ సెట్ మారకపోతే ఈ బిజినెస్ లో ఉండడం చాలా కష్టం. ఎందుకంటే ఈ బిజినెస్ లో ఒక నొప్పి ఉంది, ఒక పెయిన్ ఉంది. ఏది ఆ నొప్పి? నోది నొప్పి. నోది నొప్పి. నో తెలుసా? ఎన్వో నో. అది నొప్పి చాలా బాధగా ఉంటుంది. ఏదో చెప్పండి, మీరు పోయి ఒకరికి వెస్టీజ్ ప్లాన్ చెప్తారు, ఏం చెప్తారు? నో. వెస్టీజ్ లో సక్సెస్ అయింది సార్, రాండి సార్. నో. సార్ నేను కూడా సక్సెస్ఫుల్, మీరు కూడా రండి సార్. నో. ఎంత మంచిగా అప్లైని కూడా తీసుకుపోయి వాడిని పెట్టిస్తారు. నో. ఇది నోది నొప్పి చాలా బాధగా ఉంటుంది. అన్ని లీడర్స్ అర్థమైనా ఉంటుంది.
సో అందుకని నేను చెప్పింది ఈ ట్రైనింగ్లో పెద్దగా న్యూ ఏది మాట్లాడలేదు, కానీ మీకు ఆ లైఫ్ నుండి తీసుకోపోతాను. అప్పుడు మీకు మీ జీవనం ఒక నెట్వర్క్గా ఎలా ఉంది అది మీకు అర్థమవుతుంది. సో ఇలా మీరు ఏం నేర్చుకోవాలి, వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్. నో అనేది సాధారణం, నార్మల్గా జనాలు చెప్తారు. మనం ఇంటర్నలైజ్ చేయాలి. వాట్ ఈస్ ది ప్రాబ్లం? ప్రాబ్లం నాలో ఉందా, వెస్టీజ్ బిజినెస్లో ఉందా, లేకపోతే ఏ వ్యక్తికి నేను ఈ బిజినెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాను ప్రాబ్లం వాళ్ళలో ఉందా? ఏదో ఒకటి మిస్ మ్యాచ్ అవుతా ఉంది, రైట్ ఆర్ రాంగ్? ఆ ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ మీరు అర్థం చేసుకుంటే మీరు ఈ ప్రాబ్లం నుండి అవుతూ వస్తారు. లేకపోతే మీకు నో 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 రెగ్యులర్ వస్తే మీరు కూడా నెగిటివ్ అవుతారు. ఫస్ట్ మీరు ఎవరిని ఈ బిజినెస్ లోపల తీసుకురావాలి అనేది మీరు పెద్దగా తీసుకోండి. ఎవరు చెప్తారు, ఫస్ట్ ఎవరు ఈజీగా చెప్తారు, వాళ్ళకి మీకు ఎంత తొందర ఉంటుంది జనాల్లో లోపల తీసుకురావడానికి. ఎవరు వస్తారు అందుకే ఎడిస్. మీ ఇంటికి పాలు ఇచ్చేవాడు, మీ ఇంటికి సబ్జీ ఇచ్చేవాడు, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, మీ బాబుజీ, అందరిది ఐడీస్ ఉంటే ఉంటాయి. కానీ వీటితో పట్టుకొని మీరు ఒక పెద్దగా లైఫ్, ఒక పెద్ద డ్రీమ్ చూసే అవుతుందా, పాసిబిలిటీస్ ఉందా? మీరు చేస్తూ ఉండేది బిజినెస్లో ఎవరు కావాలి? బిజినెస్ చేసేవాడు, లేకపోతే కన్జ్యూమర్స్ చూడాలి. అవునప్ప మనం బిజినెస్ చేసే ప్రోడక్ట్స్ బాగున్నాయి, ప్రోడక్ట్స్ వాడతాము, అట్లీస్ట్ కన్జ్యూమర్స్ ఉండాలి. రెండోది, సార్ మీలాగా నేను కూడా సక్సెస్ఫుల్ అవ్వాలి, ఎలా ప్లాన్ లో డబ్బులు ఉంది నాకు చెప్పండి, నేను చేసేది. సార్ ఎన్ని టీవీలు ఇస్తే, ఏ లైన్లో ఎన్ని టీవీలు ఇస్తే ఎంత చెక్ వస్తుంది నాకు చెప్పండి, నేను ఆ టీవీ వేసి చెక్కలు తీసుకుంటాను, నాకు ఆ అర్హత ఉంది. ఇది యాజ్ ఏ అప్లైన్, యాజ్ ఏ లీడర్ మీరు నేర్చుకోవాలి. ఆ జనాల్ని అర్థం చేసుకోకపోతే మీరు ఈ బిజినెస్ లో నిలబడడానికి చాలా కష్టం అవుతుంది. రైట్ ఆర్ రాంగ్? అర్థమైందా? స్టార్టింగ్ స్టేజ్ లో ప్రాబ్లం, స్టార్టింగ్ ట్రబుల్ అన్ని దాంట్లో వస్తుంది. మీకు పెద్దగా తెలివి ఉండేలేదు, మీకు బిజినెస్ గురించి తెలిసేలేదు. ఆ ఒక టైంలో పెద్ద టీమ్స్ ని తీసుకురావాలి, పెద్ద లీడర్షిప్ ని తీసుకురావాలంటే కష్టం డెఫినెట్ గా అవుతుంది. కానీ మీరు లర్నింగ్ నేర్చుకుంటా కొద్దిగా ముందుకు పెడితే బిజినెస్ చాలా ఎంజాయబుల్ అవుతుంది. సో మేక్ బిజినెస్ ఎంజాయబుల్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో మనము సక్సెస్ఫుల్ అవ్వాలంటే మాటలో, డైలాగ్లో కొట్టేది ఆపేసి కొద్దిగా తగ్గించి పని చేసి స్టార్ట్ చేయాలి. యాక్షన్ యాక్షన్ యాక్షన్. ఏది యాక్షన్? ఫస్ట్ మీ లిస్ట్ రెడీ ఉండాలి, మీ లిస్ట్ రెడీ ఉండాలి. అంటే నాతో పాటు ఎవరు వస్తూ ఉన్నారు ఆ బ్లూ ప్రింట్ కదా, ఎంతమంది జనాలు మీ లిస్ట్ ఇస్తున్నారు? ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్స్. ఎంతమంది జనాలతో ప్రాస్పెక్టింగ్ లిస్ట్ రెడీ ఉంది? చేతి చూద్దాం. నా క్వశ్చన్ అర్థమవుతుందా? మీ లిస్ట్ మీ దగ్గర ఉందా? లిస్ట్ చూడండి. ప్రాబబ్లీ 4 హ్యాండ్స్ పైకి వస్తున్నాయి. ఆల్మోస్ట్ 80% జనాలకి తెలియలేదు వారితో పాటు ఎవరు వస్తారు, ఎవరికి ఇన్వైట్ చేయాలి, ఎవరికి బిజినెస్ లో తీసుకురావడం, ఎవరు ఆ లీడర్స్, ఎవరు ఆ కన్స్యూమర్స్ మాకు తెలియదు. మీరు అనుకోండి మీ దగ్గర లిస్టే లేదంటే నాకు 5 lakhs కావాలా, విజయరాజు సార్ 50 lakhs కావాలా అని మీరు ఊహించేకి కూడా అయ్యేది. ఆర్ యూ మీ? సార్ అర్థమవుతుందా? మధ్యప్రదేశ్లో పెద్ద గలాట్ ఉంటే ఆప్టిమైజ్ చేద్దామా, మీటింగ్ ఎట్లా? అర్థమవుతుందా? చాలా విలువైన ఈజీ ప్లాట్ఫామ్, కానీ ఎలా చేయాలి అనేది మీరు నేర్చుకుంటే మాత్రం ఈడ మీకు బిజినెస్ చేసేదానికి అవుతుంది. మీరు నేర్చుకోలేదంటే చూడండి, లీడర్షిప్ నేర్చుకునేదానికి ఎటువంటి కోర్స్ మార్కెట్లో లేదు. ఎవరు లీడర్షిప్ గురించి మీకు టీచ్ చేసేలేదు. ఇది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ద్వారా లీడర్స్ చూసి
లీడర్స్ ని వాళ్ళు ఎలా చేస్తారు అది చూసి 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 మనం నేర్చుకోవాలి. మా అబ్బాయిని చూసి 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 మనం నేర్చుకోవాలి. ఎవరు మీకు చెప్పించారు. సో ఎప్పుడు లీడర్షిప్ గురించి ఎవరైనా మాట్లాడుతూ ఉంటే మీరు డెఫినెట్ గా 1000 రూపాయలు ఉంటే కూడా డబ్బులు ఇచ్చి మీరు నేర్చుకోండి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ తో ట్రైనింగ్ వస్తుంది, కథ చెప్పే ట్రైనింగ్ రాదు. లీడర్షిప్ ఇస్ వెరీ క్లియర్. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో సక్సెస్ఫుల్ గా ఉండాలంటే మీరు యాక్షన్స్ తీసుకోవాలి, డిసిషన్స్ తీసుకోవాలి. అందరూ సప్లిమెంట్స్ వాడుతూ ఉన్నారా? బాగుందా? మంచి రిజల్ట్స్, రైట్? ఏది ప్రాబ్లం లేదు? ఎనీ ప్రాబ్లమ్స్? మీది మొబైల్స్ కొద్దిగా సైలెంట్ మోడ్లో పెట్టండి ప్లీజ్. సప్లిమెంట్స్ గురించి ఏం డౌట్ లేదు? ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, రైట్? ఓకే, చలో విల్ మూవ్ ఫార్వర్డ్. ఫ్రెండ్స్, ఈ బిజినెస్ లో ఇంకొకటి పెట్టుకోండి, స్పీడ్ మాత్రం ఉంటే చాలదు. నేను డైలీ నలుగురిని మేట్ చేస్తాను, నేను డైలీ 100 మంది సైన్ చేస్తాను, నేను ఆడ పోయి పనిచేస్తాను, ఈడ పోయి పనిచేస్తాను. స్పీడ్ ఉంది, మంచిది, నో ప్రాబ్లం. కానీ మీకు డైరెక్షన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉండాలి. మీకు డైరెక్షన్ పర్ఫెక్ట్గా ఉంటేనే మీరు సక్సెస్ఫుల్ అవడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో స్పీడ్ అంత పెద్దగా ఇక్కడ ఇంపార్టెన్స్ లేదు. కానీ ఈ బిజినెస్ లో మీ డైరెక్షన్, మీ గోల్. ఇప్పుడు సిల్వర్ డైరెక్టర్ అవ్వాలంటే ఆ సిల్వర్ డైరెక్టర్ మీరు ఏం చేయాలి, ఎన్ని మీటింగ్స్ చేయాలి, మీ కింద ఎవరు ఒక బ్రాంజ్ డైరెక్టర్ కొడతారు, వాన్ టీమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో ఏ ఏరియాలో పోయి మీరు మీటింగ్స్ చేయాలి, హోమ్ మీటింగ్స్ ఎలా చేయాలి, ఈ క్లారిటీ మాత్రం మీ తలాలో ఉండాలి, వేరే ఏది ఉండకూడదు. సో డైరెక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. డైరెక్షన్ తర్వాత ఈ బిజినెస్ లో మీరు చూస్తారు ఫ్రెండ్స్, ట్రైనింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్, రైట్? నమ్ముతారా మీరు? ఎంతమంది జనాలు నమ్ముతారో ఈ బిజినెస్ లో ట్రైనింగ్ అవసరమని? థ్యాంక్ యూ సో మచ్. రెండో క్వశ్చన్, ఆ ట్రైనింగ్ ఎప్పుడు అవసరం ఉంది? వాడు బిజినెస్ లో వచ్చే ముందు చేసేప్పుడు, లేకపోతే వదిలేసి పోయేవాడు? ఎప్పుడు జాయిన్ చేస్తాడు అప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి, ఎప్పుడు బిజినెస్ చేస్తూ ఉంటాడు అప్పుడు ట్రైనింగ్ ఇవ్వాలి. మనం ఏం చేస్తాము, వాడు వదిలేసి పోయేవాడు, రైట్? మనం ట్రైనింగ్, మోటివేషన్ ఏమేమి చెప్తామో అది ఎలా ఉంటుందంటే, ఎవరన్నా నీళ్ళు ఉడికిపోతా ఉంటే ఆ టైంలో మనం చెప్పేది, లెఫ్ట్ కొట్టు, రైట్ కొట్టు, కొద్దిగా పైన పైన కాడు ఇలా కొట్టాలి, చేతులు పైకి రావాలి. వాడు ఉంటాడా? ముడిగేవాడు కాదు ట్రైనింగ్. మిమ్మల్ని, మీ సిస్టమ్ని, మీ ట్రైనింగ్ని వదిలేసి పోయేవాడు కాదు. ఎప్పుడు జనాలు బిజినెస్ లోపలికి వస్తారో ఆ టైంలో మీరు వాళ్ళకి ట్రైనింగ్స్ ఇవ్వాలి. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఈ బిజినెస్ లో నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మీరు ఎలా మాట్లాడతారు, మీకు వర్డ్స్ ఎలా వస్తుంది, మీరు ఎంత పెద్దగా, మీరు ఎంత జాస్తి మాట్లాడతారో దాని మీద మీ సక్సెస్ డిపెండ్ అయ్యేది. మీరు ఎలా మాట్లాడతారో దాని మీద డిపెండ్ అవుతుంది. ఎప్పుడు మాట్లాడాలి, అప్పుడే అవసరం ఉందా మాట్లాడాలి, అవసరం లేదా, మీకు అక్కడ వీళ్ళ లేదా, గమనం ఉండండి, రైట్? మీరు ఎంతవరకు సైలెంట్ గా అబ్జర్వ్ చేస్తారో అంతవరకు మీరు సక్సెస్ఫుల్ అవుతారు. నేను ఒక చిన్న సింపుల్ ఎగ్జాంపుల్ మీకు ఇస్తాను. ఒక కొత్త వ్యక్తిని మనం బిజినెస్ లోపల రావడం జరుగుతుంది. వానికి ఫోన్ చేస్తారు, మాట్లాడతారు, వాడు కూడా వస్తారు, మీరు కూడా తీసుకుంటారు. ఓకే, వాడు వచ్చాడు. ఇప్పుడు కొత్త వ్యక్తి మీ ముందుగా ఉన్నాడు, మీరు మాట్లాడుతూ ఉన్నారు. బిజినెస్ చేసేదానికి అతను వచ్చాడు, కానీ కారణం ఏంటి, ఎందుకు వచ్చాడు, ఏ ప్రాబ్లం ఉంది, వానికి డబ్బులు ప్రాబ్లం ఉందా, హెల్త్ ప్రాబ్లం ఉందా, మీరు తెలుసుకోవాలి. మీరేం చేస్తారు, వాడు వచ్చి ముందర కూర్చున్న తర్వాత మీకు స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ మీది ఏముంది మొత్తం వామిటింగ్ మీరు చేస్తారు, రైట్? టోటల్ వామిటింగ్ మీరు చేసేస్తారు. నేను నా లైఫ్ ఇలా స్టార్ట్ అయిందండి, నాది ఇది, నేను దీంతో పనిచేస్తూ ఉంటా, నేను నా అబ్బాయికి థ్యాంక్స్ అని చెప్తాను. ఆ సార్ వచ్చినండి, ఆ వ్యక్తి ఇచ్చారు, వెస్ట్ ఇది నేను స్టార్ట్ చేసుకున్నాను సార్,
నెక్స్ట్ ఇయర్లో చాలా కష్టపడి పైన వచ్చినాను, నాది ఫస్ట్ చెక్ ఇది, రెండో చెక్ ఇది, మూడో చెక్ ఇది, ఇప్పుడు నాది విల్లా ఉంది, నాది కార్ ఉంది, 2 వీలర్ ఉంది. వాడు కూర్చొని చూస్తా ఉంటాడు, ఎందుకు రాబోయి వచ్చాను, ఏంటి ఇప్పుడు మాట్లాడతాడు. ఇంట్లో చూస్తే పెళ్ళ మాట్లాడిచ్చేది, ఈడ వచ్చి ఏమన్నా చేద్దామంటే ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఇలా నాకు నోటీస్ ఇస్తలేదు, నేను ఎక్కడ వెళ్ళాలి, బిజినెస్ చేసి అంతే వెళ్ళిపోతాడు. టైం ఇవ్వండి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వండి. వాడు ఎప్పుడు మాట్లాడతాడో అప్పుడు వాళ్ళ పరిస్థితి మీకు చెప్పుకుంటాడు, వాళ్ళ ప్రాబ్లం చెప్పుకుంటాడు. ఆ ప్రాబ్లంకి మీరు అర్థం చేసుకొని ప్రెస్టీజియస్ సొల్యూషన్ అని ఎప్పుడు మీరు మాట్లాడతారు. చిన్నగా మాట్లాడితే కూడా వాళ్ళకి అర్థమవుతుంది, వాడు సత్తనం పెడతాడు. మాకేముంది, నువ్వు ఏమన్నా చేయరా, నేను నేర్చుకొచ్చినాను, ఏదైతే నేను రెడీ చేసుకొచ్చినాను అది మాట్లాడతాను. మాది వట 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 స్టార్ట్ అయితే దానికి ఆపేదే లేదు. సో నెట్వర్కింగ్లో ఫ్లాప్ అవడానికి ఇది కూడా ఒక పెద్ద ప్రాబ్లం, అనవసరంగా మాట్లాడండి. ఇంకొకటి, ఒక సైట్ తెలుసుకోండి. లేడీస్ ఎలా ఉంటారు, లేడీస్ మెంటాలిటీ ఏంది, జెంట్స్ ఎలా ఉంటారు, జెంట్స్ ఏది మెంటాలిటీ, ఏ రకంగా జనాలు రావడం జరుగుతుంది, జనాలు ఎందుకు అట్రాక్ట్ అవుతారు అనే దానికి ఒక రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ ప్రకారం సార్ ఫోటోలు పట్టుకోవచ్చు, కొద్దిగా వినండి, అర్థమైతే మీకు ఫోటో తీసిన అవసరం లేదు, కావాల్సిందే నేను మీకు పిపిటి ఇస్తాను. లేడీస్ ఏదైనా వింటే, మంచిగా వింటే ఆ ఒక న్యూస్ ప్రకారం ఆ ఒక న్యూస్ మీద వాళ్ళు నమ్ముతారు, దాన్ని నమ్మి వాళ్ళకి ప్రేమ అవుతుంది. ఫలానా పర్సన్ మీ ఇంటి ముందర ఉండే విలా కొన్నాడు, అవునా, వాడు మర్సిడీస్ బెంజ్ తీసుకున్నాడు, అవునా, వాళ్ళ జీతం మందికి 10 lakhs అన్నారు. సో విని వాళ్ళకి ప్రేమ అయిపోతుంది. జెంట్స్కి చెప్తే అక్కర్లే, ఏదైనా మంచిగా సల్లుగా ఫిగర్ వస్తూ ఉంటే చూసి పడిపోతారు, విజువల్ కూడా వస్తుంది, ఇలా విజువల్ కూడా వస్తుంది. లేడీస్ విని లవ్లో పడతారు, జెంట్స్ చూసి లవ్లో పడతారు. అందుకని వాళ్ళు లవ్లో చూసి తొందరగా పడాలని లేడీస్ మేకప్ వేసుకుంటారు, రైట్? సో జెంట్స్ ఏం చెప్తారు, లేడీస్ విని లవ్లో పడతారని వీళ్ళు ఫుల్ అబద్ధాలు చెప్తారు. వాళ్ళ దగ్గర మసీదు బెంజ్ ఉందో లేదో, జస్ట్ నిన్ననే తీసుకోండి డెలివరీ. ఎన్ని అబద్ధాలు కావాలి, ఎన్ని తౌడు మాటలు కావాలి, పెద్దగా చెప్తారు. ఇది లైఫ్ బిర్యానీ. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఫ్రెండ్స్, జనాలు నో చెప్తారు. నో చెప్పేవాడు డెఫినెట్ గా చెప్తాడు. ఎందుకంటే ఒక రియాలిటీ మీరు తెలుసుకోండి, వర్షం వస్తే వర్షం పై నుండి కిందికి వస్తుందా, కింద నుండి పైకి పోతుందా, టాప్ టు బాటమ్, పై నుండి కిందికి వస్తుంది. సో నో చెప్పేవాడు డెఫినెట్ గా నో చెప్తాడు. కానీ మీది ఒక లోపల నుండి ఫీలింగ్ ఏమంటే, నేను సూట్ బూట్ వేసుకున్నా, రెడీ అయ్యి వచ్చాను, ఇప్పుడే వర్షం పడాలా, వర్షం రివర్స్ గా పడతా ఉంటే ఏమైపోతాడు భగవంతుడికి, వర్షం రివర్స్ గా పడవు కదా అని మీ అభిప్రాయం. కానీ అది కుదరదు. ఎవరైతే నో చెప్పాలనుకున్నాడో నో చెప్తాడు. బట్ యూ హ్యావ్ టు బి వర్కింగ్ విత్ నో. సార్ నచ్చిందా, నో ప్రాబ్లం సార్, నెక్స్ట్ టైం కలుద్దాము, నెక్స్ట్ టైం మాట్లాడదాము. రిలేషన్షిప్ మాత్రం కట్ చేయకండి. బిజినెస్ లో వాడు ఈ పది నో చెప్తాడు, రేపు రావచ్చు. వాడు నో చెప్పినాడని మీరు రైజ్ అయిపోయి మీ వల్ల కాకపోతే సార్ మీకు వయసు అయిపోయింది, అటువంటి డైలాగ్ కొడితే వాడు డెఫినెట్ గా మెసేజ్ చేస్తాడు. కానీ అప్లై మాత్రం మీరు ఉండదు. జనాలు పిచ్చ ఈగోలు ఉంటాయండి. అట్లీస్ట్ ఒక లీడర్ గా మీకు మీ డౌన్లైన్ కి ఆ ఈగోకి మసాజ్ చేసి వస్తే చాలు.
డౌన్ లైన్స్ ఈగోకి మసాజ్ చేస్తే చాలు, అప్రిషియేట్ చేస్తే చాలు, డెఫినెట్ గా జనాలు మిమ్మల్ని లవ్ చేస్తారు, మీ వెనకాల వస్తారు, యాజ్ అప్లై మీతో పాటు. సో యూ షుడ్ లెర్న్ దిస్ బేసిక్ థింగ్స్. చిన్న చిన్న ప్రాబ్లమ్స్, చిన్న చిన్న వాక్యాలతో పెద్ద పెద్ద బిజినెస్ లో పడిపోతాయి. బికాస్ దిస్ ఈస్ ద రిలేషన్షిప్ బిజినెస్, దిస్ ఈస్ ద బిజినెస్ రిలేటెడ్ ద పీపుల్. జనాలతో ఉంది. సో జనాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటారు. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. సో రెండోది ఫ్రెండ్స్, మనం ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేస్తాము, మా అప్లైన్ మీద టూ మచ్ డిపెండ్ అయ్యింది కూడా మంచిది కాదు. వాటిని కూడా తెలుసుకోండి. ఒక అప్లైన్ ఉంటాడు, విజయరాజు గారే కావచ్చు, 20 ఉండొచ్చు, చాలా పెద్ద బిజినెస్ కావచ్చు. అంతమంది జనాలు కూడా వచ్చి సపోర్ట్ 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 అని చెప్తే ఒక సింగిల్ మనిషితో చేసేపోతుందా? కుదరదు. మీరు అర్థం చేసుకోవాలి. రెండోది, ఒక లీడర్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉంటాడు, ఒక సిల్వర్ డైరెక్టర్, వారి చెక్ చూస్తే మీరు 10,000 12,000 ఉంటుంది, రైట్ సార్? వాళ్ళ కింద ఒక ముగ్గురు బ్రాంజ్ డైరెక్టర్స్ ఉంటారు, వారికి వచ్చే జీతమే 12,000. ఆ 12,000 లో కూడా ఒక ముగ్గురిని 2,000 రూపీస్ 2,000 రూపీస్ 2,000 రూపీస్ ఇచ్చి వాడు టీం కట్టుకోపోతాడు కదా. అందుకని మీరు మీ అప్లైన్కి సెల్యూట్ కొట్టాలి, మీ అప్లైన్కి సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే వాడే ప్రాబ్లంలో ఉంటాడు, వాడే స్టేబుల్ లేదు, వాళ్ళ దగ్గరే డబ్బులు లేదు. ఆ కస్టమర్ ప్రాబ్లమాటిక్ స్టేజ్ లో ఉంటే కూడా, ఆ కష్టమైన స్థితిలో పరిస్థితిలో ఉంటే కూడా అతను మీకు సపోర్ట్ చేస్తాడు కదా. ఆ సిచ్యువేషన్ లో కూడా మిమ్మల్ని పట్టుకుంటాడు కదా. ఆ సిచ్యువేషన్ లో కూడా తీసుకుపోయి మిమ్మల్ని నువ్వు సక్సెస్ కావాలంటే ఇది తీసుకో, కానీ బిజినెస్ స్టాప్ చేయకు అని ఏదైతే మీకు నేర్చుకుంటాడు కదా. అందుకని అప్లైన్ ఇస్ ఆల్వేస్ డూ, అప్లైన్ ఇస్ ఆల్వేస్ డూ. సో వారు ఆ పరిస్థితిలో ఉంటే కూడా మీకు సపోర్ట్ చేస్తాడు కదా. మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ ఒక స్టేజ్ లో వస్తారు, అప్పుడు మీకు అర్థమవుతుంది మీ అప్లైన్ మీకు ఎలా చేస్తారు. సో ఒక లీడర్ ఎలా ఉండాలి నేను చెప్తాను. ఒక లీడరు సిమెంట్ చూసారా? సిమెంట్, ఒక లీడర్ సిమెంట్ లాగా ఉండాలి. సిమెంట్ అంటే ఎప్పుడు సిమెంట్ ఫస్ట్ కలుస్తాం ఎలా ఉంటుంది? గట్టిగా ఉంటుందా, సాఫ్ట్గా ఉంటుందా? సాఫ్ట్గా ఉంటుంది. సో కొత్త జనాలు, ఫ్రెష్ జనాలు, వాటికి తెలియ ఉండేది. నేను లెఫ్ట్ లో పోతానంటారు, రైట్ లో పోతానంటారు, నేను అలా చేసేది ఇలాగే చేసేది చెప్తారు, ఏమో చెప్తారు. యాజ్ ఏ అప్లై మీరు అర్థం చేసుకోవాలి. వానికి తిద్ది కరెక్ట్ చేసి కరెక్ట్ సిస్టంలో తీసుకురావాలి. ఆ సిస్టంలో తీసుకురావాలంటే మీరు చాలా సాఫ్ట్గా ఉండాలి. ఒక బిల్డింగ్ ఇక్కడ చూడండి, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది, ఆడ సిమెంట్స్ చాలా సాఫ్ట్గా ఉంటే ఆ బ్రిక్ మీరు పర్ఫెక్ట్గా పట్టచ్చు. బ్రిక్ పట్టేప్పుడు అడ్జస్ట్ చేశారు, కొద్దిగా ముందు వెళ్ళిపోతుంది, కొద్దిగా వెనకాల వచ్చేస్తుంది. అడ్జస్ట్ చేసేకి టైం ఉండాలి. అదే రకంగా యాజ్ ఏ లీడర్, యాజ్ ఏ అప్లై కొత్త వాళ్ళు వస్తే మీరు సాఫ్ట్గా హ్యాండిల్ చేయాలి. మిగతా వాళ్ళు వచ్చి సెటిల్ అయిన తర్వాత ఎలా ఒక సిమెంట్ 1 అవర్ 2 అవర్ తర్వాత ఎలా హార్డ్ అయిపోతుంది, అదే రకంగా ఎప్పుడు టీం వాడు వచ్చి మీతో పాటు బిజినెస్ చేస్తాడు, అప్పుడు మీరు కూడా ఒక సిమెంట్ లాగా స్ట్రాంగ్ అయ్యి పట్టుకోవాలి, స్ట్రాంగ్ అయ్యి సపోర్ట్ చేయాలి. ఒకే రకంగా ఉంటే కుదరదు. సిచ్యువేషన్స్ తో బట్టి మీరు మీ స్టైల్ మీది మార్చుకోవాలి. లెట్స్ గో ఫార్వర్డ్. లైఫ్ లో ఇది చాలా మిస్టేక్ జరుగుతుంది. నార్మల్గా మనం చేస్తాము, కానీ మా ప్రాబ్లం ఏమంటే మనకు ఏమనిపిస్తుందంటే మనం చేస్తా ఉన్నది కరెక్ట్, నేను చేసేదే కరెక్ట్, ఇలాగే చేయాలి. సో ఒక కొటేషన్, ఒక కోట్ నాకు చాలా బాగా నచ్చింది. ఆ కోట్ ఏం చెప్తుంది మీరు చూడండి. యు లర్న్ నథింగ్, మీరు ఏది నేర్చుకునే కయ్యలే. ఎందుకంటే ఫ్రమ్ లైఫ్ ఇఫ్ యూ థింక్ యు ఆర్ రైట్ ఆల్ ద టైమ్, అన్ని సందర్భంలో నేను చేసేదే కరెక్ట్ అంటే దాంట్లో మీరు పెద్దగా నేర్చుకునేది, మీరు పెద్దగా అర్థం చేసుకునే లైఫ్లో ఏమి ఉండదు. సో ఎవరన్నా మీకు కరెక్ట్ చేస్తే దయచేసి రివర్స్ గా కోపంతో మీరు రియాక్ట్ చేయకండి. 2 minutes ఆగి అర్థం చేసుకుని
ఆ స్పాట్ వదిలేయండి, అప్పుడు మీకు అర్థమవుతుంది రైట్ ఆర్ రాంగ్ అని. సో ఆల్వేస్ ఒక వేరే వాళ్ళు మీకు కరెక్ట్ చేస్తే ఆల్వేస్ అలో పీపుల్ టు కరెక్ట్. అదర్వైజ్ మీరు లైఫ్ ని ఏది నేర్చుకుని కాయలే. ఎందుకంటే యూ హ్యావ్ టు బి టీచబుల్. ఈ బిజినెస్ లో యూ హ్యావ్ టు బి టీచబుల్. టీచబుల్ అంటే ఎవరన్నా ఏమన్నా మీకు ఇలా చేయాలి, ఈ బిజినెస్ లో 1 to 1 ఇలా చేయాలి, మీరు జనాలకి ఈ రకంలో మాట్లాడాలి, ప్లాన్ ఇలా చెప్పాలి అని చెప్తే నేర్చుకునే దానికి ఒక స్టూడెంట్ గా మీరు సిద్ధంగా ఉండాలి. రెడీ ఉన్నారా? మీరు యాజ్ స్టూడెంట్ గా ఎప్పటికైనా సిద్ధంగా ఉంటే అప్పుడు మాత్రం నెట్వర్కింగ్ మీ లోపలికి పోతుంది, లేకపోతే నెట్వర్కింగ్ మీ వల్ల నేర్చుకునికి రాదు. లెట్స్ మూవ్. ఈ బిజినెస్ లో ఫ్రెండ్స్ ట్రై టు ఫోకస్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. మీరు మిమ్మల్ని, మీ నాలెడ్జ్ ని, మీ కన్విన్సింగ్ ఎబిలిటీని పెంచుకునేదానికి ట్రై చేయండి. కానీ మీరు చేస్తూ ఉండేదే కరెక్ట్ అని నిరూపించడానికి మీరు ఫోర్స్ చేయకండి. ఎప్పుడు మీరు మీ మీద ఫోర్స్ చేసి ఎప్పుడు మీరు డెవలప్ చేసుకుంటారో యూ విల్ ఆల్వేస్ గ్రో. లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఈ బిజినెస్ లో నేను ఒక నొప్పి గురించి చెప్పి, నోది నొప్పి ఎలా వస్తుంది? నో ఎందుకు వస్తుంది అంటే మీరు జనాల్ని కేటగరైజ్ చేసేలే. మీరు ఎంత పెద్దగా జనాల్ని అనలైజ్ చేస్తూ వాడు బిజినెస్ చేసేలే. వాళ్ళతో అవుతుంది, అయ్యలే. వీటితో రిటైలింగ్ అవుతుంది, వీటితో కుదరలే. వాడు జనాలకు తీసుకొస్తాడు, వాడు మంచుకున్నాడు, వాడికి ప్లాన్ తీసుకొస్తుంది. ఈ అనాలిసిస్ బ్రెయిన్ మీకు రావాలి. ఇది రావాలంటే మీ టీంలో జనాలు ఏ రకంగా ఉంటారో మీరు అర్థం చేసుకోవాలి. జనాలు నార్మల్ గా ఒక 4 వెరైటీ జనాలు ఉంటారు. ఎన్ని వెరైటీలు? మీ మొబైల్లో ఎన్ని మోడ్స్ ఉన్నాయి? మొబైల్ వాడతారా? మోడ్స్ అంతే తెలుసా? రింగింగ్ మోడ్, వైబ్రేట్ మోడ్ అని ఎన్ని రకాల మోడ్స్ ఉన్నాయి? 4 రకాల మోడ్స్ ఉన్నాయి. అదే రకంగా జనాలు కూడా 4 రకాలు ఉంటారు. ఫస్ట్ వెరైటీ వాళ్ళు రింగింగ్ మోడ్ జనాలు అంటే వాళ్ళు చాలా యాక్టివ్గా ఉంటారు, పాజిటివ్గా ఉంటారు. మీరు ఏమన్నా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది. మీరు వాళ్ళకి టాస్క్ ఇస్తే ఆ టాస్క్ ని తీసుకొని వాళ్ళు చేసి తీస్తారు. అది వచ్చి మీది రింగింగ్ మోడ్ జనాలు. రెండో కేటగిరీ వైబ్రేటరీ మోడ్ అంటే ఎప్పటి వరకు ఆఫ్లైన్ ఫోన్ చేసి 44 గంటలు ఫోన్ చేసి పర్సనల్ చేసుకురా 200 పాయింట్స్ ఉంది, డైరెక్టర్ క్వాలిఫికేషన్ మిస్ అవుతా ఉంది అని ఎప్పుడు దాకా ఆఫ్లైన్ ఫోర్స్ చేసేలే. ఎప్పటి వరకు కన్సిస్టెన్సీ చేయి డైలీ వాట్సాప్ పంపించి ఫోన్ చేసి పుష్ చేసేలే. జనాలు చేయరు, రైట్? ఈ రకంగా మీ టీంలో మినిమం 50 to 60% మీ టీం వైబ్రేషన్ మోడ్ లో ఉంటారు. కానీ యాజ్ ఏ అప్లైన్ స్టార్టింగ్ స్టేజ్లో మీరు ఫాలో అప్ చేయాలి. వాడికి ప్రెస్ చేసి ఫోర్స్ చేసి వాడికి కరెక్ట్ తీసుకురావాలి. ఇది నంబర్ 2. మూడో మోడ్, ఈ మోడ్ వాళ్ళు ఏది మాట్లాడాలి, మీరు ఏమన్నా చెప్పండి, రైట్? అన్నం తింటావా బసమన్నా అంటే తినవా అంటే వాడు ఏం చేయరు. వీళ్ళు పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్. వీళ్ళు పెళ్లి చేసుకుంటే కన్నా పెళ్లి 100% సక్సెస్ఫుల్. ఏమన్నా చెప్పండి, ఏం రెస్పాన్స్ లేదు. ఆఫీస్ ఇబ్బంది పోయి వచ్చేస్తారా? ఎందుకు లేండి, నిన్న పోయి వచ్చారు కదా, ఇబ్బంది రెస్ట్ తీసుకోండి. ఓకే, ఎందుకు లేండి, మళ్ళీ మా అమ్మ వాళ్ళు వస్తా ఉన్నారు, రైట్? వాళ్ళు వచ్చిన తర్వాత అక్కడెక్కడ తోడుకోవాలి కదా, మీరు ఉండాలి ఇంట్లో. ఇప్పుడు వెళ్ళి బేస్ సర్వీస్ తీసుకోండి. ఓకే, ఇది సైలెంట్ మోడ్ ఉంది కదా, పర్ఫెక్ట్ హస్బెండ్ మెటీరియల్, రైట్? ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. ఒక హస్బెండ్ వైఫ్ ఇంట్లో ఉంటే వైఫ్ వాళ్ళది పేరెంట్స్ వస్తారు. వైఫ్ వాళ్ళ పేరెంట్స్ వస్తే ఈమె వచ్చి భర్తకి అడుగుతుంది, మా అమ్మ నాన్న వచ్చారు, వాళ్ళకి పోయి మనం తీసుకురండి చెప్పండి.
వాడు తీసుకువచ్చిన తర్వాత హస్బెండ్ వైఫ్ వచ్చి ఫుల్ లెఫ్ట్ రైట్ తీసుకుంటుంది. ఏమన్నా తీసుకోరంటే భార్యని అర్థం ఏమంటే పువ్వులు, పుష్పహారాలు, చికెన్, మటన్, బస్సు తీసుకుంటాడు. వాడు పోయి టాక్సీ తీసుకొస్తాడు మళ్ళీ రిటర్న్ పంపించడానికి. ఈ సైడ్లో చాలా పెద్దగా విషయం, రైట్? సో వాళ్ళకి కూడా తెలుసు, వాళ్ళకి కూడా పెద్దగా ఏమి నర్సల్ ఇంట్లో, రైట్? సో అది ఒక 2 సిచ్యువేషన్స్ ఉన్నాయి, రైట్? సో మనం గురాయిసి కోపం నుండి మనం ఒక 2 వస్తువుల్ని మనం చూసేయాలి. ఒకటి సూర్యుడిని, గుర్రాన్ని చూస్తే మన మంద కళ్ళు వెళ్ళిపోతాయి, రైట్? రెండోది పెళ్ళానికి. గుర్రం చూసేపోతుందా? అయ్యలేదు. ఇది 2 పనులు పాత కుదరగా. మా లైఫ్ ఎలా ఉంటుంది? అన్ని ఆ డిపార్ట్మెంట్ నేను కూడా ఉన్నాను, రైట్? నాది లైఫ్ ఎలా అంటే మా తెలంగాణ గవర్నమెంట్ బస్సులు ఉన్నాయి కదా, ఆ రకంగా డే టైం ఎక్కడైనా పారవచ్చు. ఇక్కడ నుండి పలంగా వెళ్ళిపోండి, కుప్పం వెళ్ళిపోండి, మీరు హైదరాబాద్ వెళ్ళిపోండి, నిజామాబాద్ వెళ్ళిపోండి. కానీ నైట్ మాత్రం షెడ్యూల్ వచ్చాయి, రైట్? నైట్ మాత్రము షెడ్యూల్ వచ్చింది. అందుకని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో దిస్ ఈస్ అబౌట్ జనాది 4 వెరైటీ. 3 వెరైటీ చెప్పాను, 4 వెరైటీ. ఇది వెరైటీ వచ్చి ఏరోప్లేన్ మోడ్ అందుబాటులో లేదు. 2వ తేదీ వచ్చి అప్లైన్ చెప్పాడు. అప్లైన్ ఏమన్నా గ్యారంటీ స్టార్ డైరెక్టర్ 3 గెలవబెట్టాడు. అప్లైన్ కూడా ఫుల్ హ్యాపీ. అమ్మో 3 గెలవలేదు, వెరీ గుడ్ అంటాడు. 2వ తేదీ ఛాంపియన్స్ డేకి మాట్లాడి వెళ్ళింటాడు. మళ్ళీ 25, 27 అయితే కూడా అందుబాటులో ఉండేవాడు. వీడు ఫోన్ చేసి వస్తా ఉంటాడు. తర్వాత అప్లైన్ కూడా వదిలేసారు కదా, ఇదంతా చూసి తన వాడు కూడా అప్లైన్ ఉన్నాడు. వాడేం చేస్తాడు, అవునా బేటే ఇప్పుడు నీ ఇంటికే వస్తానని చెప్పి ఇంటి దగ్గర పెడతాడు నైట్. వీడు డౌన్ లైన్లో 2 వీలర్ బండి తోక వస్తాడు. వచ్చి బండి స్టాప్ చేసి ఇంటికి లోపలిపోతాడు. వీడు అలాగే అయిపోతే ఇంటికి బాగుండేదే, ఒక మర్యాద ఫోన్ చేసి వెళ్దామని ఫోన్ చేస్తాడు. ఒరే రమేష్ ఎక్కడ ఉండవు అంటే, వాడు అప్లైన్ అన్నా నేను జస్ట్ ఇప్పుడే హైదరాబాద్ దిగానంట. ఉండేది ఎక్కడ చెప్తా ఉండేది అప్లైన్ కూడా చెప్పాలి. అవునవును నేను కూడా చూస్తానే ఉన్నాను, హైదరాబాద్ ఇస్తా ఉండేది. సో ఈ కేటగిరీ జనాల నుండి మీరు ఎంత దూరంగా ఉంటారో అంత సక్సెస్ఫుల్ అవుతారు. వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యేలే మీ టైం తినేస్తారు. ఈ కేటగిరీలో మ్యాక్సిమం ఎవరుంటారు? బామర్ది, మనకి ఏం చెప్పే వాళ్ళకి ఏమన్నా చెప్తే ఇంట్లో ఉంటే తగ్గిస్తారు, రైట్? సో వాళ్ళ మీద దాహం, మోహం, ప్రేమ కొద్దిగా పెద్దగానే ఉంటుంది. 2వది బాల్య స్నేహితుడు, చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ సార్, మనకి సపోర్ట్ చేయాలి సార్. హాఫ్ మంత్ వాడు తినేస్తే మీరు ఏం చేస్తారు? సో బిజినెస్లో ఎమోషన్స్ రానే ఇవ్వకండి. ఎమోషన్స్ బిజినెస్ లోపల వస్తే బిజినెస్ కొలాప్స్. అర్థమైందా? నేను అందుకనే ఫస్ట్ చెప్తాను, నేను పెద్దగా ఏం చెప్పాలి, కానీ మీరు ఏ లైఫ్, ఒక నెట్వర్కింగ్ లైఫ్ ఏదైతే మీరు చేస్తా ఉన్నారో ఆ నెట్వర్కింగ్ లైఫ్లో వచ్చే సందర్భాలు మీరు రైట్ చేస్తా ఉన్నారా, రాంగ్ చేస్తా ఉన్నారా, దానికి మాత్రం ఒక దిక్సూచి మీకు దొరుకుతుంది. అది మాత్రం మీరు కొద్దిగా పట్టుకుంది, రైట్? లెట్స్ మూవ్ ఫార్వర్డ్. ఓకే, నార్మల్గా ఇంకొక మిస్టేక్ మనం నెట్వర్క్లో చేసేది ఏమంటే టేకెన్ ఫర్ గ్రాంటెడ్. డౌన్ లైన్స్ వస్తారు, బిజినెస్కి వస్తారు, ఒక సక్సెస్ఫుల్ అవ్వాలని మీ కిందకి వస్తారు. కానీ మీరు ఆ మర్యాద పట్టుకోకపోతే వచ్చినవా సక్సెస్ ఎవరు కావాలి? నీకు గోల్ ఎవరిది? నీది. జస్ట్ ఒక్కో అంటే అవుతుందా? డౌన్ లైన్ అంటుంటాడు, సంతకం పెట్టగా ముందు వెనకాల తిరుగుతా ఉండాలి. సార్ ఎక్కడున్నారు? టిఫిన్కి వస్తారా? దీపావళికి ఇంటికి రండి అంతా పెడతారు. సంతకం పెట్టిన తర్వాత ఇలా చెందినాడు అది వాళ్ళు మోసుకోకూడదు. ఇది ఎలా అవుతుందంటే, నార్మల్గా మనం ఇప్పుడు ఒక ఫీమేల్ని వెనకాల పెట్టి నీకు ప్రేమిస్తాను ట్రై చేస్తూ ఉంటాను, రైట్? కాలేజ్లో ట్రై చేస్తూ ఉంటారు పిల్లలు.
ట్రై చేసేప్పుడు ఆ అమ్మాయి ఓకే నచ్చింది నేను నీకు ప్రేమిస్తాను అని చెప్తే అది రెస్పెక్ట్ మర్యాద వీడు పట్టుకోవాలి. అది ఓకే అని చెప్పిన తర్వాత వీడు ఊరంతా చెప్పారు, చూసారా అన్న గర్ల్ఫ్రెండ్ రైట్, నేను లేదంటే చచ్చిపోతుంది పిచ్చ ప్రాణం. ఆ రకంగా వీడు వర్తిస్తాడు. కానీ నేను ఒకటే వాళ్ళకి సలహా ఇచ్చేది, అన్న ఎప్పుడు నీ మీద మోహం దాహం ప్రేమం ఇప్పుడు ఉంది, నో డౌట్ నువ్వే ఇప్పుడు. కానీ ఒకటి నువ్వు నేర్చుకోవాలి, ఒకటి నీకు తెలియ ఉండాలి. నీకు నా ముందు కూడా ఒక లవ్ స్టోరీ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది, ఉండొచ్చు, నీకు తెలియదు కానీ ఉండొచ్చు. కానీ ఇప్పుడు నువ్వు నీకు ముందు కూడా ఒక లవర్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. నువ్వు కరెక్ట్గా చూసుకోలేదంటే నీ తర్వాత కూడా ఇంకొక లవర్ వచ్చేకి ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఎవరు మీ మీద నమ్మకం పట్టుకున్నారు, ఎవరు మిమ్మల్ని నమ్ముతారు, ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు, యాజ్ ఎ డౌన్లైన్స్ ఆ డౌన్లైన్స్ రెస్పెక్ట్ మీరు పట్టుకోండి. ట్రై టు నర్చర్ దెమ్ ఫ్రెండ్స్. మీది లైఫ్ లైన్ అది. ఆ రెస్పెక్ట్ ఎప్పుడు మీ మీద నమ్మకంతో వాళ్ళు వస్తారో ఆ నమ్మకం 100% మీరు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చి సక్సెస్ఫుల్ చేసే బాధ్యత మీది యాజ్ ఎంప్లాయ్. అది మీ ఓకే. మనం కొద్దిగా ముందుకు వెళ్దాము. సో ఈ ఒక స్లైడ్ ఇది యాక్చువల్లీ సైకాలజీ మీద ఆధారమైన స్లైడ్. పెద్ద సైకాలజీ నేను జస్ట్ ఒక సింగిల్ స్లైడ్ జనాలు ఎలా ఉంటారు అని చేసేదానికి నేను ఇది చాలా సింపుల్గా చేశాను. సిగ్మండ్ ఫ్రోయిడ్ అని ఒక సైకాలజిస్ట్ వాడు ఏం చెప్తాడంటే జనాలు 4 రకాలు ఉంటారు. ఎన్ని రకాలు? 4 రకాలు. దాంట్లో కేటగిరీ నెంబర్ 1. ఆ కేటగిరీ 1 జనాలు ఎలా ఉంటారంటే ఐ ఆమ్ ఓకే, యు ఆర్ నాట్ ఓకే. ఏమర్థము? ఐ ఆమ్ ఓకే అంటే నాకు వచ్చు, నేను చేయొచ్చు, నా వల్ల అవుతుంది. మీరు ఎవరికైనా పోయి చెప్తారు వెస్టేజ్ బిజినెస్ వాడికి ఇస్తారు, వాడు తీసుకొని వెస్టేజ్ బిజినెస్ చేస్తారు. వాళ్ళు కరెక్ట్ సార్ ఎలా ఉంది బిజినెస్, సూపర్, చేయొచ్చా, ఎక్సలెంట్ సార్, దీంట్లో సక్సెస్ ఉందా, 100% చేసుకోవచ్చు అన్ని చెప్తారు. మీరు అడిగిన తర్వాత మీరు ఇంకో క్వశ్చన్ అడుగుతారు, ఏం చేయాలి సార్, మీరు చేస్తా ఉన్నారు కదా సార్, నేను కూడా చేసుకోవచ్చా అంటే మీరు చూస్తారు మొహం చూడవే, వెస్టేజ్ బిజినెస్ నువ్వా, దానికి ఒక టాలెంట్ ఉండాలి, ఒక లీడర్షిప్ స్టైల్ ఉండాలి, దానికి ఒక డిఫరెంట్ లెవెల్ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. నీతో లేట్ బిడా నీ వల్ల కాదు. సో తన గురించి పెద్ద ఫీలింగ్, వేరే వాటి గురించి చాలా చిన్నగా అర్థం చేసి ఉంటాయి. మీరే చెప్పండి, ఆ ఒక అప్లైన్ కింద మీరు పనిచేసి రెడీ ఉన్నారా? ఈ బిజినెస్ లో కావచ్చు, పర్సనల్ లైఫ్ లో కావచ్చు, మీరు వేరే వాడికి ప్లేస్ ఇచ్చేకి, వేరే వాడికి రెస్పెక్ట్ ఇచ్చేకి మీరు నేర్చుకోవాలి. అప్పుడే బిజినెస్ జరిగింది. సో కేటగిరీ నెంబర్ 1 కుదరదు. కేటగిరీ నెంబర్ 2 ఐ ఆమ్ నాట్ ఓకే, ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే. మీరు పోయి ఒకరికి ఎగ్జాంపుల్ చెప్తారు, మీరు పోయి ఒకరికి బిజినెస్ గురించి చెప్తారు, సార్ వెస్టేజ్ బిజినెస్ ఇలా ఉంది, హౌస్ ఫండ్ ఉంది, కార్ ఫండ్ ఉంది, సూపర్ సార్, సూపర్ సార్, సార్ మీరు చేస్తా ఉన్నారా, అవును సార్, సార్ మీరు చేయండి సార్, మీకు ఏ పర్సనాలిటీ, మీ పర్సనాలిటీకి మీకున్న యాటిట్యూడ్కి మీరు డెఫినెట్గా చేయొచ్చు అంటే మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. ఏమన్నప్పుడు నేను చేయొచ్చు అని చెప్తాను అని మీరు మాట్లాడతారు. సార్ నాకు ఈ చేయండి అని చెప్తాను కదా, నేను ఆల్రెడీ చేస్తా ఉన్నాను, నేను ఒక స్టార్ అంటుంది, సార్ మీరు కూడా చేయొచ్చు, మీరు కూడా చేయండి అంటే ఎంత పెద్ద మాట్లాడుతుంది సార్. మీరు జనాలకి మాట్లాడదు, జనాలకి తోడుకొచ్చేది, స్టేజ్ మీద నిలబడి మాట్లాడేది మా వల్ల కాదండి, అది మా వల్ల కాదు అని ఈ రకాల జనాలు కూడా ఉంటారు. మీకు ఇచ్చిస్తా ఉన్నారా, వంట పని చేశాను, మీరు చేయండి సార్ వచ్చు, వేరే వాళ్ళు నా వల్ల కాదు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు కదా. ఇది 2వ కేటగిరీ. 3వ కేటగిరీ జనాలు ఎలా ఉంటారు, ఐ ఆమ్ నాట్ ఓకే, యు ఆర్ ఆల్సో నాట్ ఓకే. ఎలా ఉంటారు ఈ కేటగిరీ జనాలు? ఏది వెస్టేజ్ బిజినెస్ వినాను అదే జనాన్ని పట్టేది, అదే కదా ఆ చైన్ లాగా. సార్ జాగ్రత్త, నేను డెఫినెట్గా ఈ బిజినెస్ చేయట్లే, చాలా డేంజరు, మీరు కూడా జాగ్రత్త, మీరు కూడా చేయకండి సార్. ఈ కేటగిరీ జనాలు మీరు మీట్ చేశారా? ఈ కేటగిరీ జనాలు కూడా ఉంది. సో ఈ కేటగిరీ నుండి మీరు చాలా దూరంగా ఉండాలి.
సో 4వ కేటగిరీ ఏదైతే సక్సెస్ఫుల్ అవుతుంది ఆ కేటగిరీ వచ్చి ఐఆమ్ ఓకే, యువర్ ఆల్సో ఓకే. సార్ వెస్టీజ్ బిజినెస్ చాలా విలువైన బిజినెస్, నేను కూడా చేస్తా ఉన్నాను, నేను కూడా సక్సెస్ఫుల్ అవుతాను, మీరు కూడా రండి, మీరు కూడా సక్సెస్ఫుల్ అవుతారు. మీరు ఈ థింకింగ్ ఎప్పుడు పెడతారు, ఈ యొక్క మెంటాలిటీ ఎప్పుడు పెడతారు, మీరు బిజినెస్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. సో మనకు ఈ కేటగిరీ జనాలు బిజినెస్ తీసుకో రావాలి. లాస్ట్ స్లైడ్ మీకు చెప్పి ప్రాబ్లీ నాది ప్రెజెంటేషన్ స్టాప్ అవుతుంది. ఇక్కడ కూడా నేను మీ డౌన్లోడ్స్లో 3 కేటగిరీ డౌన్లోడ్స్ ఉంటారు. ఎన్ని కేటగిరీ? 3 కేటగిరీ. లీఫ్ పీపుల్, లీఫ్ ఎలా మాదిరి జనాలు, ఎలా రావడానికి ఏమన్నా ఆ ఒక చెట్టుకి అడుగుతుందా? చెట్ట నువ్వు రెడీ ఉండవా, నువ్వు రెడీ ఉంటే నేను రానా అడుగుతుందా? సీజన్ అది, వసంతకాలం వచ్చిందంటే రానే రావాలి. అదే రకంగా జనాలు వస్తారు. నెట్వర్కింగ్ లో కూడా ఒక రీజన్ ఉంటే జనాలు వస్తారు. నేను చెప్తాను ఒక రీజన్. లాస్ట్ ఇయర్ మా కంపెనీ వాడు ఒక ఆఫర్ చేశారు. ఏం చేస్తారు? థైలాండ్ ట్రిప్. అవును కదా? ఆ థైలాండ్ ట్రిప్ లో చచ్చిపోయిన వాళ్ళు, ఆధార్ కార్డు లేకున్న వాళ్ళు, రేషన్ కార్డు లేకున్న వాళ్ళు, వాళ్ళంతా కలిపైపోయినారు. రైట్ కదా? థైలాండ్ ఆఫర్ ఎలా ఉంది చూడండి సార్. రైట్? అప్పుడే మీకు తెలీదు, పీవీ సునామీ, ఫుల్ పీవీలు. సో నెట్వర్క్ లో ఒక రీజన్ నుండి జనాలు రావడం జరుగుతుంది. ఎలా వస్తారు? సీజన్ అయిపోతే అలాగే వెళ్ళిపోతారు. వస్తారు, పీవీలు ఇస్తారు, వెళ్ళిపోతారు. వాళ్ళని పట్టించుకొని మీరు పెద్ద నెట్వర్క్ కట్టేయలే. ఇది ఒక స్ట్రైట్ లీవ్ పీపుల్ వస్తా ఉంటారు, పోతా ఉంటారు, వస్తా ఉంటారు, పీవీలు ఇచ్చి మీకు కరోనా పరిస్థితి వాళ్ళు వెళ్ళిపోతారు. మీకు తెలివి ఉండాలి, మీకు వచ్చే బిజినెస్ లో 80% బిజినెస్ మీకు లీవ్ పీపుల్ ఇస్తారు ఫ్రెండ్స్. 80%. ఇది నేను అనాలిసిస్ చెప్తా ఉన్నది. మన బిఎంసీఎం మీట్లో మనమంతా ఏసీ అంటే మీ లైన్ లో ఉన్నారు, సిల్వర్ ఉన్నారు, గోల్డ్ ఉన్నారు, బ్రాంజ్ ఉన్నారు. సో మాక్సిమం సేల్ మీకు ఎక్కడి నుండి వస్తా ఉంది అని అనలైజ్ చేసి చూస్తే నాన్ క్వాలిఫైడ్ జనాల నుండి మీకు 80% సేల్ వస్తా ఉంది. అంటే ఈ జనాలు బిజినెస్ చేయట్లే, కన్సిస్టెన్సీ చేయట్లే, వాళ్ళు వస్తారు, కొంటారు, పోతారు. అర్థమైందా? సో మీ జాయినింగ్స్ మీద మీరు ఫోకస్ పెట్టాలి. వీళ్ళకి పట్టుకునే కాయలే, కానీ ఇది పెద్ద బిజినెస్, ఇది వీళ్ళు ఉండే పెద్ద బిజినెస్ ఇది. సో మీరు ఏం చేయాలి? చాలా జనాల్ని ఇన్వైట్ చేయాలి. ఎంత పెద్దగా మీరు ఇన్విటేషన్ ఉంటుంది, ఎంత పెద్దగా జనాలు మీ బిజినెస్ లో రావడం జరుగుతుంది, అంత పెద్ద మీ చెక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక లెర్నింగ్ తీసుకోవాలి. రెండోది బ్రాంచ్ పీపుల్. బ్రాంచ్ పీపుల్ అంటే చెట్టుకి ఈ యొక్క సెంట్రల్ పార్ట్ ఏముంది, ఇది ఆ ఒక చెట్ట మీద ఏముంది, ఆ బ్రాంచ్ లాగా ఉంటుంది. ఆ డౌన్ లైన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటారు, బలంగా ఉంటారు, మీ జొత్తో ఉంటారు. ప్రాబ్లం వస్తే కూడా మీ జొత్తో ఉంటారు. ఎప్పుడు ప్రాబ్లం పెద్దగా వస్తుంది, ఫినాన్షియల్ ట్రబుల్ స్టార్ట్ అవుతుంది, పర్సనల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది, వాళ్ళు మీతో పాటు నిల్కొనే కదా వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతారు. సో వాళ్ళతో కూడా పెద్దగా డిపెండ్ చేసి మీరు నెట్వర్క్ సెట్ చేసే. మూడో రకం జనాలు ఎవరు? అది వచ్చి మీది రూట్ పీపుల్. రూట్ పీపుల్ భూమికి కింద ఉంటారు. వాళ్ళు చూసేలేరు. అప్లైన్ చూస్తా ఉన్నాడా, కంపెనీ వాడు చూస్తా ఉన్నాడా? లేదు. మీది మొత్తం చెటప్ కొలాప్స్ అయితే కూడా, మొత్తం టీం పడిపోతే కూడా మిమ్మల్ని మళ్ళీ రెడీ చేసి ఆ 0 లెవెల్ నుండి బిల్డ్ చేసే ఏకైక జనాలు రూట్ పీపుల్. సో మీరు రూట్ పీపుల్ తో బిజినెస్ చేయాలి. రూట్ పీపుల్ ఎవరు అని మీరు మీ టీంలో ఎదిగి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి వాళ్ళతో మంచి రిలేషన్ డెవలప్ చేసుకోవాలి. సో ఇది 3 రకాల మీకు జనాలు ఉంటారు. సో ఒక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్, వాట్ ఇస్ దిస్? ఏమిది? చాలా బాగుందా? మీ ఊళ్ళో అంతా ఎంత రావచ్చు? ఎంత రావచ్చు? 1 లక్ష వచ్చు, 30,000, 40,000. ఫ్రెండ్స్, ఇది ఒక అమెరికన్ స్టోరీ. ఒక ఫాదర్ చచ్చిపోతూ ఉంటాడు. చచ్చిపోయేప్పుడు తన కొడుకుకి పిలిపిస్తాడు. చచ్చేప్పుడు కొడుకుకి పిలిపిస్తే అర్థం ఏంటి? ముసలుడు ప్రాపర్టీ ఎంత రాసిచ్చి
పిలిపిస్తాడు. వీడు చాలా హ్యాపీగా పోతాడు. అప్పుడు ఆ ముసుకోడు ఏం చేస్తాడు, ఈ వాచ్ తీసుకుపోయి మనకి ఇస్తాడు. వీడు షాక్ అయిపోతాడు. అబ్బా నువ్వు ఏమో పోయే కాలం నాకు ప్రాపర్టీ అయితే రాసిస్తావని చెప్తే నువ్వు పోయి ఏదో 1942 మోడల్ది బాగా వాచ్ ఇచ్చావు కదా, ఏం చేయాలి దీనికి చెప్తే మార్కెట్లో దీనికి వాల్యూ ఏముంది నువ్వే కనుక్కోపా అంటారు. సరే వెళ్ళిపోతాడు. ఇంటి పక్కన ఒక వాచ్ రిపేర్ వాడు ఉంటాడు. వాడు పోయి అడుగుతాడు, సార్ ఇది ఎంత ఇవ్వచ్చు మీ వాచ్? వాడు చూస్తాడు. చూసి చెప్తాడు, చాలా పాత వాచ్, మా పనికి రాదు. ఏమైనా వేరే వాచ్ రిపేర్కి వస్తే స్పేర్ పార్ట్స్ అని వాడవచ్చు, నీకు ఒక $50 ఇస్తాను చెప్తాడు. వీడు వచ్చి అప్ప చెప్తాడు, అబ్బా $50 ఇస్తాడంట. వాడు మళ్ళీ అడుగుతాడు, వేరే ఏ చోట్ల పోయి చూడు ఏమన్నా మంచిగా ఆఫర్ ఇవ్వచ్చు. ఆ ఊళ్ళో పెద్ద షాప్ ఉంటుంది, అక్కడ పోయి అడుగుతాడు, సార్ ఈ వాచ్ ఏమని ఇవ్వచ్చు? వాడు చూస్తాడు, చెప్తాడు, సార్ ఫుల్ దీని కదా రస్ట్ పట్టింది, వాచ్ పని చేయట్లేదు, నేను ఎట్లా అమ్మిపోతుంది? నేను మ్యాక్సిమం ఏం చేయొచ్చు అంటే ఒక షో పీస్ గా నేను పెట్టుకోవచ్చు, జనాలు వచ్చి చూడనట్టు, దీనికి నేను $100 ఇస్తాను చెప్తాను. సరే అని ఫాదర్ దగ్గర వస్తాడు. అబ్బా వీడేమో $100 ఇస్తాడంట. ఫాదర్ చెప్తాడు, అవునా మళ్ళీ ఎక్కడ ట్రై చేస్తాడు? వీడు మళ్ళీ ఎక్కడ ట్రై చేయాలా అని ఏం చేస్తాడు, అది ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అది పాత వాచ్లు అది ఇది బట్టి ఒక మ్యూజియం వస్తుంది కదా, ఆ మ్యూజియం పట్టుకోవడం వెళ్ళి చూపడతాడు. చూడు ఇది వాచ్ ఉంది, దీనికి ఏమన్నా ఇచ్చేక్ అవుతుంది అంటే వాడు చూస్తాడు, వాడు మొహం చూస్తాడు, నీ దగ్గర ఎలా వచ్చింది అని అడతాడు. మా తాత వచ్చి మా అప్పకి ఇచ్చినాడు, మా అప్ప నాకు కనిపిస్తా ఉన్నాడు, ఇది ఏంటి సార్ చెప్పమని అంటాడు. వాడు చూసి చెప్తాడు, చూడు బాబు ఎప్పుడు ఇది వాచ్ ఇప్పుడు లాంచ్ చేశారు, హోల్ వరల్డ్లో జస్ట్ 100 పీసెస్ ఇది లాంచ్ అయింది. పెద్ద పెద్ద రాజులు, మహారాజులు, ప్రెసిడెంట్స్, వైస్ ప్రెసిడెంట్స్, ప్రైమ్ మినిస్టర్లు వాళ్ళు కొన్నారు. ఇప్పుడు ఆల్ ఓవర్ ది వరల్డ్ ఒక 8 లేకపోతే 9 పీసులు ఉన్నాయి. దాంట్లో రేరెస్ట్ పీస్ ఇది. నేను $1 మిలియన్ నీకు ఇస్తానని చెప్పాను. ఫ్రెండ్స్, ఈ వాచ్ లాగా మీది కూడా నెట్వర్కింగ్లో లైఫ్ ఉంటుంది. మీరు అనవసరంగా మీ వాల్యూ అక్కడ ఇక్కడ పోయి పాటు చేసుకుంటుంది. మంచి స్థాయిలో, మంచి కంపెనీలో, మంచి ఒక ప్రొఫెషనల్గా మీరు మీ ఒక ఎక్కడ మీకు మ్యాక్సిమం అవుట్పుట్ వస్తుంది అక్కడ పోయి మీరు మీ లైఫ్ని మీరు తీసుకోండి, సక్సెస్ చేసుకోండి. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.